ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 38వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. చూడండి, ఇంకా ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభలు రేపటి నుంచి మనకు ప్రారంభించబడబోతున్నాయి కదండి. రేపటి నుంచి మనకు ప్రారంభించబడబోతున్నాయి కనుక ఎంతమంది సిద్ధపడుతున్నారండి, ఎంతమంది అనేకులకు యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేసినారు. ప్రతి ఒక్కరు రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ యొక్క 5 గంటలకి, ఆ యొక్క సాయంత్రం 5 గంటలకి ఆ యొక్క సభలు ప్రారంభించబడబోతున్నాయి కనుక ఎవ్వరు మిస్ అవ్వకండి, ప్రతి ఒక్కరు పాల్గొనండి. వాక్యంలోనికి వెళ్దాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదనగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మోషేను దేవుడు కొండ మీదకి పిలుస్తా ఉన్నాడు. కొండ మీదకి పిలుస్తా ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క కొండ మీదకి మోషేను దేవుడు పిలుస్తున్నాడు? చూడండి, అంటే ఇది ఆ యొక్క ఇశ్రాయేలులకు కావలసిన ఆ యొక్క ధర్మశాస్త్రమును వారికి మోషేకు అందించడానికి. హల్లెలూయా. చూడండి, మోషే కొండ ఎక్కుతున్నప్పుడు ఖాళీ చేతులతో ఎక్కుతున్నాడు కదండి. మోషే కొండ ఎక్కుతున్నప్పుడు ఖాళీ చేతులతో ఎక్కినాడు. అదేవిధంగా ఈ యొక్క 40 రోజులు దేవునితో గడిపి ఆ యొక్క ఉపవాసం ఉండి 40 రోజులు ఆయన దీవారాత్రములు ఉపవాసం ఉన్నాడు అని అక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదండి. అందుకనే చూడండి, మోషే ఆ యొక్క 40 రోజులు కూడా దేవునితో గడిపి దేవుని యొక్క ఆ యొక్క ఇశ్రాయేళ్ల ప్రజలకు కావలసిన ఆ యొక్క విధులను, ఆ యొక్క కట్టడలను, ఆ యొక్క ధర్మశాస్త్రమును తీసుకొని మోషే కిందికి మరలా కొండ దిగి వస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థనలు దేని కొరకు అని అంటే చూడండి, ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల చివరి ఆ యొక్క ముగింపు 2 రోజుల సభలలో ఈ యొక్క 40 రోజుల యొక్క సార్వత్రిక సంఘానికి భారతదేశానికి మన యొక్క గ్రామాలలో, మన యొక్క పట్టణాలలో, మన యొక్క మండలాలలో ఉంటున్న ఇక తెలుగు రాష్ట్రాలలో ఉంటున్నటువంటి ఆ యొక్క ప్రజలకి దేవుడు అద్భుతమైన వర్తమానమును దేవుడి యొక్క 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఈ యొక్క దేవుడు 40 రోజులు ఆ యొక్క ఏ విషయాలనైతే దేవుడు నాకు బోధించినాడో ఆ యొక్క విషయాలను దేవుడి యొక్క ప్రజలలోనికి తీసుకొని రావడానికి, ఈ యొక్క ఆశీర్వాదాలను కావచ్చండి. ఇదిగో ప్రజలు ఈ యొక్క సంవత్సరంలో ఏ విషయాలు ఏ విధంగా వారు జీవించాలి, వారు ఏ విధంగా ముందుకు కొనసాగాలో వాటికి కావలసిన యొక్క కట్టడలను, నియమాలను దేవుడు ఆ యొక్క మోషేకు అనుగ్రహించినట్లుగా దేవుడు ఈ రోజు మీరు ఏ విధంగా ముందుకు కొనసాగాలో, మీరు దేనితో పోరాడుతున్నారు, ఏ సమస్యల మధ్యలో మీరు పోరాడుతున్నారు, ఆ యొక్క ప్రతి కట్లను దేవుడు విప్పడానికి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు కండక్ట్ చేయడానికి దేవుడు నాకు ప్రేరేపణ అనుగ్రహించున్నాడు. చూడండి, మీ కొరకు చాలా మంది ఇదిగో సంఘం అంతా కూడా చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు, ఇదిగో ఆయా ప్రజల నిమిత్తమై. కనుక ఎవ్వరు మిస్ అవ్వకండి. ఇదిగో మోషేను, మరి ముఖ్యంగా మోషేతో దేవుడు ఇదిగో ఆ కొండ ఎక్కి రా, ప్రజలకు కావలసిన ఆ యొక్క ధర్మశాస్త్రమును నేను నీకు ఇస్తాను, వారిని ఏ విధంగా నడిపించాలి, వారు ఏ విధంగా జీవించాలి, వారు ఏ విధంగా జీవించకూడదు, వాళ్ళకి ఆ యొక్క ప్రజలకు కావలసిన ఆ యొక్క వాక్కును నేను నీకు ఇస్తానని మోషేను పిలిచినప్పుడు మోషే ఆ యొక్క 40 రోజులు దేవునితో గడిపిన తర్వాత మోషే ఖాళీ హృదయంతో, ఖాళీ చేతులతో మోషే ఆ యొక్క దేవుని యొక్క కొండపైకి ఎక్కిన తర్వాత 40 రోజుల తర్వాత మరలా కొండ దిగి వచ్చినప్పుడు ఆ యొక్క మోషే ముఖము చాలా ప్రకాశించిందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మోషే దేవునితో గడిపిన తర్వాత మోషే ఆ యొక్క ప్రజలకు, ఇశ్రాయేళ్ల ప్రజలకు కావలసినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రమును కూడా మోషే తీసుకొని కిందికి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనిషి జీవితంలో ముందుకు కొనసాగాలి అని అంటే దేవుని వాక్యము ఖచ్చితంగా అవసరం, దేవుని యొక్క నడిపింపు ఖచ్చితంగా అవసరం అయ్యింది. చూడండి, నీ అంతటా నీవు దేనిని కూడా నువ్వు సాధించలేవు, నువ్వు దేనిని కూడా నువ్వు జయించలేవు, నువ్వు దేనిని కూడా చేయలేవు.
దేవుని యొక్క నడిపింపు లేకుండా నువ్వు నీ లైఫ్లో ఏ దానిని కూడా సాధించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక లేకుండా నువ్వు అందరికి చేరలేవు. చూడండి, ఇశ్రాయేలులు కానానుకు చేరాలి అని అంటే వారికంటూ కొన్ని నియమాలు కావాలి, కొన్ని నిబంధనలు కావాలి. వాటి అనుసారంగా ఇశ్రాయేలులు జీవిస్తేనే గాని వారు అందరికి చేరలేరు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఇదిగో గాఢాంధకారముని చుట్టూ కమ్మి వేయబడ్డదేమో. ఒకవేళ నువ్వు ఎక్కడ వెళ్ళాలో, నువ్వేం చేయాలో ఒకవేళ తోచలేని పరిస్థితి ఉందేమో. దేవుడు రేపటి నుంచి 40 రోజుల ఉపవాస ప్రార్థనల యొక్క ముగింపు సభలలో దేవుడు కావలసిన సూచనలు, దేవుడు నీ జీవితంలో నీకు కావలసిన సూచనలను సలహాలను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఈ యొక్క 40 రోజుల తర్వాత యేసయ్య ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ముగించుకొని యేసయ్య గలిలయ, బేతనియ, జెరికో ప్రాంతాలలో అడుగుపెట్టినప్పుడు ఇదిగో అనేక ప్రజలు ఏ విధంగా అయితే విడుదల పొందినారో, ఆ యొక్క దురాత్మ శక్తుల నుంచి, ఆ యొక్క భయంకరమైన రోగాల నుంచి ఏ విధంగా ప్రజలు విడుదల పొందినారో, వారికి ఏ విధంగా అయితే రక్షణ కలిగిందో, దేవుడు అవే కార్యాలను దేవుడు రేపటి దినములో నుంచి దేవుడు మీ మధ్యలో, దేవుడు నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా రోజుల నుంచి ఒక వ్యక్తి సమాధులలో ఉన్నాడు. ఆ సమాధులలో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు ఆ యొక్క దురాత్మ శక్తుల నుంచి ఆ వ్యక్తి విడుదల పొందినప్పుడు ఆ యొక్క సమాధులలో నుంచి ఆ వ్యక్తి బయటకు వచ్చినాడు. దేవుడు ఇదిగో నీ జీవితంలో దేనికైతే నువ్వు అదే స్థితిలో ఉన్నావేమో, నీ జీవితంలో ఎదుగుదల లేదేమో, నీ జీవితంలో ఒకవేళ ఆయా పోరాటాల మధ్యలో నువ్వు జీవిస్తున్నావేమో, ఆ పోరాటాల మధ్యలో జీవిస్తూ ఆ పోరాటాల నుంచి నువ్వు విడుదల పొందలేకపోతున్నావేమో. కానీ ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు ఆ పోరాట నుంచి, ఆ యొక్క ప్రతి బలహీనతలో నుంచి, ఆ యొక్క రోగంలో నుంచి దేవుడు ఖచ్చితంగా దేవుడు నేను విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలులు ఏ విధంగా ముందుకు కొనసాగాలో తెలియనప్పుడు మోషేను దేవుడు పిలిచి మోషేకు ఆ యొక్క ధర్మశాస్త్రం అనుగ్రహించినట్లుగా ఇదిగో ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ఈ ఇయర్కు కావలసిన బ్లెస్సింగ్స్ కావచ్చు, ఆ యొక్క సలహాలు కావచ్చు, ఆ యొక్క సూచనలు కావచ్చు, దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన దేని కొరకు అని అంటే ఇదిగో నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించడానికే, నీ జీవితంలో దేవుడు ఇదిగో నిన్ను అద్దరికి చేర్చడానికి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో, ఇక నీ యొక్క గమ్యానికి చేర్చడానికి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు అద్భుతంగా దేవుడు రేపు మీతో అందరితో మాట్లాడబోతున్నాడు వాక్యంతో, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. రేపు సాయంత్రం 5 గంటలకే సభలు ప్రారంభించబడబోతుంది. కనుక ఎవ్వరు మిస్ అవ్వకండి. నువ్వు నీ కుటుంబ సమేతంగా నీ యొక్క గ్రామస్తులతో పాటు ప్రతి ఒక్కరు కూడా కలిసి రండి. దేవుడు నీ ముందు గొప్ప కార్యాల నుంచి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నాయన అద్భుతమైన రీతిలో తండ్రి ఈ రోజు నాయన ఈ విధంగా తండ్రి ఇదిగో నాయన బిడ్డలతో నాయన మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాడు తండ్రి. ఇదిగో నాయన బిడ్డలకు ఇదిగో నాయన రేపు కావలసిన ఇదిగో నాయన సూచనలు సలహాలు నాయన మీరు అనుగ్రహించబోతున్నారు నాయన. ఈ రోజు నాయన బిడ్డలతో మీరు మాట్లాడుతున్నందుకే నీకు వందనాలు. 40 రోజులు ఉపవాస ప్రార్థనల యొక్క ముగింపు సభలకి నాయన రేపటి నుంచి జరగబోయాక 2 రోజుల సభలకి ప్రతి ఒక్కరి నాయన నడిపించండి. గొప్ప కార్యాలు వచ్చినట్టు జీవితాలలోనైనా ప్రతి గొప్ప కార్యాలు నాయన మీరు జరిగించి నీ నామానికి నాయన మీరు మహిమను తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఇంకా రేపటి నుంచి ఇక ఉపవాస ప్రార్థనల ముగింపు సభలు మనకు ప్రారంభించబడబోతున్నాయి. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబ సమేతంగా పాల్గొనండి. ఇక కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈ పాటికే జరిగిపోయినాయి. రేపటి కొరకు మీటింగ్ కొరకు ఈ రోజుకి చాలా పనులు జరిగిపోయినాయి. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఆ యొక్క స్థలం వచ్చేసరికి రాయకోడ్కి కప్పాడికి మధ్యలో మెయిన్ రోడ్ పక్కకి ఆ యొక్క 2 రోజుల సభలు జరగబోతున్నాయి. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి.
సాయంత్రం 5 గంటలకి ప్రతి ఒక్కరు అందరు కూడా సమయానికి రండి. 5 గంటలకి అక్కడ గ్రౌండ్లో ఉండండి. అద్భుతమైన స్తుతి ఆరాధన ఉండబోతుంది. అనేకుల జీవితాలలో దేవుడు అద్భుత కార్యాలను, స్వస్థతలను, సూచక్రియలను, మహత్కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. అద్భుతమైన వర్తమానంతో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఆ వర్తమానం ద్వారా అనేకులు విడిపించబడబోతున్నారు, అనేకులు సమాధానపరచబడబోతున్నారు. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మరలా మనమందరం రేపు ఆ యొక్క మీటింగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.